హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా అందరికీ గుడ్ న్యూస్. వీటి ధరలో భారీగా తగ్గింపు. కేంద్రం కీలక నిర్ణయం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. అయితే గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు అయితే భారీగా పతనమవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో బ్యారెర్కు $90 పలికిన ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెర్కు $70.66 అయితే తగ్గిపోయింది. అయితే దాంతో చమురు కంపెనీలు లాభాల్లో కొంత భాగంతో సామాన్యులకు ఊరట కలిగించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై స్పష్టత అయితే రావాల్సి ఉంది. మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించే అవకాశం ఉందని పలు నివేదికలు అయితే పేర్కొన్నాయి. ఇదే కనుక నిజంగా జరిగితే సామాన్యులకు నిజంగా ఊరట లభించినట్లే. ఇటీవల కాలంలో ప్రభుత్వ చమురు కంపెనీల నికర లాభం రికార్డు స్థాయిలో 75,000 కోట్లు దాటింది. అంచనా కంపెనీలు లీటర్కి వచ్చేసి 10 వరకు లాభాన్ని ఆర్జిస్తాయి. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు కొంతవరకు ధరలను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు లీటర్కు వచ్చేసి 5 నుంచి 10 వరకు తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పెట్రోల్ కంపెనీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోయినా రాబోయే రోజుల్లో చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను కూడా 10 వరకు తగ్గించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.